హాయ్ గైస్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి మనకి ఈ వేళ అయితే మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకి రిలీజ్ కాబోతుందండి. అయితే ఈ వేళ అయితే మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ కాబోతుంది కాబట్టి సో మనకి ఏ విధంగా వస్తుందంటే మనకి ఎస్ఎంఎస్ రూపంలో వస్తుందా, దీంతో పాటే మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దాంతో పాటు ఏ టైంకి మనకి రిలీజ్ అవుతుంది, సో దీంతో పాటే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ కానివ్వండి, దాంతో పాటే మనకి క్లాస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఈ వీడియో అయితే మాత్రం సో మీకు డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి మనకి ఇంకా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉండబోతుంది అనమాట. ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మీరు అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ చేసి ఆల్ పెట్టుకున్నట్లయితే మీకు ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దీంతో పాటు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ రిలీజ్ చేసినప్పుడు కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ కి అయితే వీడియో అయితే వస్తుంది అనమాట, అప్డేట్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా, ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకి సర్క్యులర్ లో మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇవాళ అంటే మనకి 8th సెప్టెంబర్ రోజున మనకి రిలీజ్ చేస్తారనమాట. సో మనకి వన్స్ మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేసిన తర్వాత సో మీరైతే కాలేజ్కి అయితే వెళ్ళి మీరు రిపోర్టింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ వేళ నుంచి మీరు కాలేజ్కి అయితే వెళ్ళి మీరు రిపోర్టింగ్ అయితే చేయొచ్చండి. అయితే మనకి క్లాస్ అనేవి 9th సెప్టెంబర్ అంటే రేపటితో స్టార్ట్ అయితే కాబోతుంది అనమాట. సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బి ఫార్మసీ, ఫార్మసీ, ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. సో అందులో బి ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, బి ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సెక్షన్ ఓపెన్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ వైపు కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. అయితే ఈ క్లాస్ అనేవి మనకి బేసిక్ గా అంత ఇంపార్టెంట్ అయితే కాదనమాట. మనకి బేసిక్ గా ఐడియా రావడానికి అయితే మాత్రం కొన్ని క్లాస్ చెప్తారు కదా, సో ఆ క్లాస్ అండి. మీకు ఒరిజినల్ క్లాస్ అనేవి ఏవైతే ఉంటాయి సో మనకి అవి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత డిగ్రీకి సంబంధించి అప్పుడైతే మనకి ఒక సబ్జెక్ట్ సంబంధించి క్లాస్ అనేవి స్టార్ట్ చేస్తారు తప్పిస్తే, ఇప్పుడైతే మనకి బేసిక్ ట్రైనింగ్ అయితే ఇస్తుంటారు తప్పిస్తే ఇంపార్టెంట్ క్లాస్ అయితే కాదు. బట్ మీరు రేపటి నుంచి అయితే మీరు కాలేజ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఈ వేళ మనకి 4th అంటే 4 PM నుంచి కూడా మనకి నైట్ 8 PM వరకు కూడా మనకి ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మధ్యలో మనకి రిలీజ్ చేస్తారనమాట. సో అంతకన్నా ముందే మనకి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు అంతకన్నా ముందే మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ మనకి రిలీజ్ చేసినట్లయితే సో మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వీడియో రూపంలో అయితే మాత్రం. అలాగే లింక్ వచ్చేసరికి నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను అనమాట. సో ఇది ప్రస్తుతం అప్డేట్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే మాత్రం. అలాగే వీడియో లైక్ చేయండి, లైక్ చేసి పక్కన కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల చాలా మంది రికమెండ్ అయితే అవుతుంది, చాలా మంది తెలుసుకుంటారు అనమాట ఇవాళ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి. ఓకేనా,